వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ సోనియా. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. పరస్పరం హెచ్చరికలు చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఇరాన్పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదని, ఇరాన్ గట్టిగా సమాధానం చెబుతుందని ఖమేనీ ప్రకటించారు. యుద్ధ నౌకలను అమెరికా మోహరించాక తొలిసారిగా అగ్రరాజ్యాన్ని సూటిగా హెచ్చరించారు ఖమేనీ. ఇరాన్ సుప్రీం ఖమేనీ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఖమేనీ చెప్పింది నిజమో కాదో 2 రోజుల్లో తేలనుందని అన్నారు. ట్రంప్ ప్రకటనతో పశ్చిమాసియాలో టెన్షన్ నెలకొంది. ఇరాన్పై దాడికి అమెరికా నిర్ణయించిందా అనే ప్రశ్నలు బలపడుతున్నాయి. The Supreme Leader today said that U.S. attack could spark a regional war. Giving you response to that? Why wouldn't he say that? Of course, you're going to say that. But we have the biggest, most powerful ships in the world over there, very close. A couple of days, and hopefully we'll make a deal. If we don't make a deal, then we'll find out whether or not he was right. రైట్, అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికైతే ట్రంప్ పశ్చిమాసియాలో అయితే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తొలిసారి అయితే అగ్రరాజ్యాన్ని సూటిగా ప్రశ్నించారు ఖమేనీ. అసలు ఏం జరుగుతుంది? మీరు చెప్పినట్టుగా ఒకవైపు చూస్తే పశ్చిమ దేశాలన్నీ కూడా యుద్ధ భయంతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇక ట్రంప్ ఏం మాట్లాడినా అదొక సంచలనమవుతున్న పరిస్థితి. సో 2 రోజుల్లో ఖమేనీ మాటలకు సంబంధించి ఏం మాట్లాడారు ఏంటి అనేది, ఆ వివరణ ఏంటి అనేది తెలుస్తుంది అంటూ ట్రంప్ చెప్పడం ఒక రకంగా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా విస్మయానికి గురి చేస్తున్న అంశం. మరో యుద్ధం తప్పదా అంటే ప్రస్తుతానికైతే ఆ సంకేతాలు అంతా కనపడకపోయినా ఓవైపు అరేబియా సముద్రంలో అమెరికాకు సంబంధించిన నౌకల్ని మోహరించడం, మరోవైపు అటు ఇరాన్ కూడా విన్యాసాలను చేపడుతూ ఉంది. సైనిక విన్యాసాలను చేపడుతూ తన బలాన్ని ఇటు అమెరికాకు, ప్రపంచానికి కూడా చెప్పే ప్రయత్నం ఇరాన్ చేస్తున్న పరిస్థితి. సో ఇందులో సౌదీ అరేబియా కూడా ఎంటర్ అయిపోయింది. సౌదీ అరేబియాకు సంబంధించి కూడా సో ఆ రక్షణ మంత్రి అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఓవైపు సౌదీ అరేబియా ప్రపంచానికి అంటే పైకి శాంతి వచనాలు చెబుతున్నా లోపల మాత్రం యుద్ధ భయం అయితే సౌదీని వెంటాడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా పశ్చిమాసియా అయితే ఇప్పుడు యుద్ధం మేఘాలతో అట్టుడుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం తీసుకుంటారు, సో అదేవిధంగా ఖమేనీపై ఏ విధంగా యాక్షన్కు దిగబోతున్నారు అనేది చూసాం మనం. వెనుజులాకు సంబంధించి ముద్రోను ఏ విధంగా అయితే వాళ్ళు బంధించి తీసుకెళ్లారో, సో ఇరాన్లో కూడా అలాంటి పరిస్థితులు తలెత్తుతాయా? సో అక్కడి చమురు క్షేత్రాలను కూడా అమెరికా తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తుందా? రకరకాల ఊహాగానాలు వెలువడుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అందే సత్యం గారు, ప్రముఖ విశ్లేషకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే అండి. సత్యం గారు మీ వాయిస్ రావడం సార్, అన్మ్యూట్ చేయండి సార్. అన్మ్యూట్లే ఉంది. రైట్. సత్యం గారు, మొత్తంగా చూస్తున్నాం పశ్చిమాసియా మొత్తం కూడా ఇప్పుడు యుద్ధ వాతావరణంతో అలుముకున్న పరిస్థితి. ఒకవైపు యుద్ధ మేఘాలన్నీ కమ్ముకున్నాయి. ట్రంప్ ఏమో 2 రోజుల్లో ఖమేనీ వ్యాఖ్యలకు సంబంధించి ఒక యాక్షన్ ఉండబోతుందంటూ చెప్తున్న పరిస్థితి. సో ఏంటి అసలు ఈ విషయాన్ని ఎలా చూస్తున్నారు? ప్రైమరీ కాన్ఫ్లిక్ట్ ఆటమిక్ అగ్రిమెంట్ చేసుకుందాం అనేది అమెరికా ప్రతిపాదన. తర్వాత అణు రియాక్టర్లన్నింటినీ చెక్ చేస్తాం మేము, అంతర్జాతీయ సూత్రాలకు కట్టుబడి ఉండాలి అనేది ట్రంప్ యొక్క డిమాండ్. ఖమేనీ లేదా ఇరాన్ పాలకుల యొక్క సమాధానం ఏమిటంటే, మేము శాంతియుత ప్రజాయోజన కాలకే తప్ప ఆయుధాలు తయారు చేసే ఉద్దేశం లేదు, అందుకని మీరు వచ్చి మా రియాక్టర్ను చెక్ చేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఇరాన్. కాబట్టి ఈ విధమైనటువంటి కాన్ఫ్లిక్ట్ పెద్దదై ఇప్పుడున్న పరిస్థితికి వచ్చింది. ప్రపంచానికి ఇప్పుడు అన్ని దేశాలు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినాయి, అన్ని వర్గాలు స్టేట్మెంట్ ఇచ్చినాయి. ప్రపంచానికి పెద్ద టెర్రరిస్ట్ ఎవరంటే ట్రంపే. ఎందుకంటే పనామా నుంచి మా ఓడలు పోవటం ఆలస్యం అవుతుంది కాబట్టి పనామా కాలువ మాకు కావాలని బెదిరించాడు పనామా దేశాన్ని. అట్లాగే గ్రీన్లాండ్ మాకు కావాలని చెప్పేసి డెన్మార్క్ ని, యూరప్ మొత్తాన్ని కూడా బెదిరిస్తున్నాడు. అట్లాగే వెనుజులాని అధ్యక్షుని ఎత్తుకెళ్లి ఆయిల్ బావులన్నీ మా ఆధ్వర్యాన్ని ఉత్పత్తి చేస్తాం అన్నాడు. తర్వాత కెనడాని మా దేశంలో 51 రాష్ట్రంగా ఉండమని చెప్పేసి కెనడాని అన్నాడు.
ఇట్లా ఇప్పుడు ఇరాన్ మా మాట వినకపోతే దాడి చేస్తాం అనేటువంటిది ఒక వాదన. అట్లాగే గాజాని డిస్మాంటిల్ చేసి మళ్ళీ అభివృద్ధికి ఒక కమిటీ వేసిన, అందులో అందరూ ఉండాలి, ఉండకపోతే అని మళ్ళీ బెదిరిస్తున్నాడు ఉండడం వల్ల. కాబట్టి అందుకని ఇట్లా ఇంత అగ్రెసివ్ గా ఇంత ఇన్రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేసినటువంటి అధ్యక్షులు లేరు. కాబట్టి ఇవి కాక ఇంకా ఆర్థిక విషయం టారిఫ్లు ఇతర అంశాలు అనేక ఉన్నాయి. అవి పక్కకు పెడితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తాన్ని కూడా తన పాదాక్రాంతం చేసుకుంటా అమెరికా ఈజ్ గ్రేట్ అని చెప్పేసి అన్నటువంటి డాలర్ ఈజ్ గ్రేట్, అందుకని ఈ రెండు ప్రపంచాన్ని ఏలాలి అన్నటువంటిది నిజం చేయడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కానీ ప్రయత్నాలు ఎక్కడా కూడా సఫలీకృతం అవుతున్నట్లు లేదు కదా సార్. ఇవన్నీ కూడా పార్షియల్ గా తనకు విజయాలు వస్తా ఉన్నాయి. గాజాని డిస్మాంటిల్ చేశారు, తర్వాత వెనిజులా అధ్యక్షుని ఎత్తకెళ్లారు, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. పాక్షికంగా కొన్ని సక్సెస్ అవుతున్నాయి. అయితే తనకు గ్రీన్లాండ్ విషయంలో యూరప్ అంతగా ఏకోన్ముఖంగా ఎదురు దొరుకుద్దని ట్రంప్ అనుకోలేదు. యూరప్ మొత్తం కూడా ఏకగ్రీవంగా గ్రీన్లాండ్ విషయంలో రావద్దు, మీకు మాకు సంబంధం లేదు, తెగిపోతాయని వార్నింగ్ ఇచ్చింది. నాటో దేశాలు కూడా ఉన్నాయి అందులో 8 దేశాలు. కాబట్టి ఆ విషయంలో ఫెయిల్యూర్ అయ్యిండు. అలాగే పనామా కాల విషయంలో కూడా ఫెయిల్ అయ్యిండు. అట్లాగే కెనడా రాష్ట్రంగా ఉన్నది కూడా ఫెయిల్ అయ్యాడు. అట్లాగే బ్రిటన్ కూడా వ్యతిరేకించింది. కాబట్టి ఇవన్నీ మొత్తం మీద ప్రెజరైజ్ చేయగలుగుతున్నాడు, టెర్రరైజ్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది. మిగతా దేశాలకు ఇరాన్ మీద దాడి చేస్తున్నప్పుడు పశ్చిమాసియా దేశాలన్నీ కూడా ఇక్కడ అన్సర్టనిటీ ఉంటది, మా దేశాలన్నీ కూడా సమస్యలు వస్తాయి, కాబట్టి నువ్వు చేయటానికి వీల్లేదని చెప్పేసి అనటంతో ఇప్పుడు దానికి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తే సహజంగానే ఇరాన్ తరఫున ఇవాళ సౌదీ అరేబియా కానీ యూఏఈ కానీ మా గగనతలం వాడుకోవద్దు అంటూ చెప్తుంది, ఇప్పటికే డిక్లేర్ చేసింది. కానీ ఇరాన్ చుట్టూ 7 బోర్డర్ స్టేట్స్ ఉన్నాయి ఇరాన్కు. ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, ఒకవైపు తుర్కమిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ లేదు కానీ తుర్కమిస్తాను, ఒకవైపు టర్కీ, ఒకవైపు ఇరాక్, ఇట్లా 7 దేశాలు బోర్డర్ కంట్రీస్ ఉన్నాయి. అందులో 1-2 అమెరికాకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ దేశాల నుంచి దాడి చేస్తే ఇష్టం లేకున్నా వాళ్ళ అమెరికా సపోర్ట్ కోసం అటువంటి స్థావరాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా స్థావరాలు ఉన్న దేశాలు ఏమో భయపడుతున్నాయి. ఎందుకంటే అమెరికా దాడి చేస్తే కొబేని ఇరాను అమెరికా స్థావరాల మీద దాడి చేస్తుంది. అంటే ఈ పశ్చిమ ఏషియా కంట్రీస్ లో అమెరికా స్థావరాలు ఉన్నాయి, వాటి మీద దాడి చేస్తే మాకు ఇరాన్కు సమస్యలు వస్తాయి అనేది వాళ్ళ దృష్టిలో ఉంది. ఇటువంటి క్రమంలో ఓడల్ని గల్ఫ్లోకి పంపి దగ్గర వరకు తీసుకెళ్లి గతంలో రష్యా దగ్గర తీసుకుపోయినట్టు ఇక్కడ కూడా దగ్గర తీసుకుపోయి వాళ్ళ ఆ చర్చలకు రావాలి అనేటువంటిది ప్రెజరైజ్ చేస్తున్నాడు. ఇరాన్ ఏముంటుంది, మిగతా దేశాలతో చర్చించుకుంటూ వాళ్ళు చర్చలకు వస్తే మాకు అభ్యంతరం లేదు, మేము కూడా వస్తాం, కానీ సరెండర్ అయ్యి వచ్చే ప్రసక్తి లేదనేది ఇరాన్ యొక్క వాదన. సత్యం గారు ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి. సో సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు అంటే ఒకసారి ఇరాన్ ని హెచ్చరించిన తర్వాత వెనక్కు తగ్గితే ఇరాన్ ఇంకా పెచ్చురిల్లిపోతుంది, కానీ యుద్ధం ఏది చేసినా మా గగనతల రక్షణ వ్యవస్థలు మాత్రం మీరు వాడుకోవద్దు, కానీ ఇరాన్ ని హెచ్చరించిన ట్రంప్ ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఈ అంశం గురించి చర్చించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సార్. స్టేట్ బ్యాక్ టు క్వశ్చన్. సత్యం గారు, మనం మాట్లాడుకున్నట్టుగా ఎలా చూడాలంటారు సౌదీ రక్షణ మంత్రి వ్యాఖ్యల్ని? గతంలో ఒక 2 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా అమెరికా అబ్సల్యూట్ గా మిత్రులు, దరిదాపు అమెరికాకు ఏజెంట్ గా వ్యవహరించింది. కానీ 2 ఏళ్ల క్రింద అమెరికాకు సౌదీకు రిలేషన్స్ స్ట్రెయిన్ అయిన తర్వాత సౌదీ అరేబియా చైనా జట్టు కట్టినాయి. తర్వాత అనేక అగ్రిమెంట్ చేసుకున్నాయి. తర్వాత చైనా ఇన్వెస్ట్మెంట్ సౌదీ అరేబియాలో పెరిగింది. సౌదీ అరేబియా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది చైనా. ఆ విధంగా ఇప్పుడు అమెరికాతోటి ఏ స్థాయిలో సంబంధాలు ఉన్నాయో గత 2 ఏళ్లుగా చైనా తోటి కూడా అటువంటి సంబంధాలు ఉన్నాయి సౌదీ అరేబియాకు. కాబట్టి సహజంగానే ఇరాన్ ఎప్పుడు కూడా కాస్త అగ్రెసివ్గానే ఉంటుంది. గతంలో ఇరాక్ తోటి యుద్ధం చేసింది, ఆ తర్వాత ఇతర దేశాలతో గతంలో ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ ఒత్తిడిలోనే ఉంది. ఏదేమైనా బహుశా సౌదీ అరేబియా
ఇరాన్ అరాచకంగా వ్యవహరించొద్దు అనేటువంటి ఒక సిగ్నల్ మాత్రం ఆయన ప్రకటనలో ఉంది. కానీ ఇప్పుడు చైనాకు ఇరాన్ మిత్రుడుగా ఉంది, సౌదీ అరేబియా కూడా మిత్రుడుగా ఉంది. కాబట్టి తర్వాత ఇరాన్ రష్యా కూడా మిత్రుడుగా ఉంది. అమెరికా అటాక్ చేస్తే రిస్క్ చేసుకొని యుద్ధం చేద్దామనే ఉద్దేశంలో రష్యా, అమెరికా, చైనా లేవు, కానీ ఇది కరెక్ట్ కాదు అని ఖండిస్తున్నటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి రేపు మరి అమెరికా ఆ దేశం మీద దాడి చేస్తుందా, లేదా కొమేని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తుందా, లేదా ఇట్లాగే ప్రెజరైజ్ చేసి టాక్స్కి వచ్చేటట్టుగా చేసి టాక్స్ లో ఇరికించడానికి ప్రయత్నం చేస్తా అనేది మనం రోజువారీ డెవలప్మెంట్స్ ని బట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దాడి చేసేటప్పుడు మాత్రం చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అమెరికా. ఎందుకంటే అమెరికా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇరాన్ అణు కార్యక్రమం నిర్వహిస్తుంది, దీనికి చైనా, రష్యా సపోర్ట్ ఉంది. కాబట్టి సీక్రెట్ గా ఆటమిక్ వెపన్స్ తయారు చేస్తుందనే అనుమానం కూడా అమెరికాకు ఉంది. కాబట్టి అన్ని నిర్ధారించుకున్న తర్వాతనే అదేమైనా జరిగేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు ట్రంప్ మరొక బాంబు కూడా పేల్చారు. భారత్ కు ఇక వెనుజులా నుంచే చమురు అందుతుంది, దానికి అగ్రిమెంట్ కూడా అయిపోయింది. మొత్తంగా ఇక రష్యా నుంచి ఇరాన్ పై కూడా ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేదంటూ చెప్పిన పరిస్థితి. సో భారత్ లోనేమో ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న పరిస్థితి. అసలు ట్రంప్ కు ముందుగా ఎలా తెలుస్తున్నాయి, ట్రంప్ ఎందుకు చెప్తూ ఉన్నారు, మన దేశ సంబంధించిన నిర్ణయాలపై ఆయన పెత్తనం ఏంటంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు అవసరాల కొద్దిగా ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది. సావరింటీ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు నిజానికి ట్రంప్ మన సావరింటీని అవమానిస్తుండు. ఎందుకు అవమానిస్తుందంటే మనం యుద్ధం చేయడానికి దిగుమతి చేసుకోవట్లే. ఏదైనా మన సెక్యూరిటీ కోసం మనం ధాన్యం ఎందుకు దిగుమతి చేసుకుంటాం? ఫుడ్ సెక్యూరిటీ కొరకు. మనం పప్పు ధాన్యాలు, ఆయిల్స్, తర్వాత పప్పు ధాన్యాలు, తర్వాత మిల్లెట్స్, ఇవన్నీ ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం? మన దగ్గర స్కేర్సిటీ ఉంది. అట్లాగే ఆయిల్ ఎందుకు దిగుమతి చేసుకుంటున్నాం అంటే ఉత్పత్తి అయ్యేటువంటి మన దేశంలో అయ్యే ఖర్చులో ఆయిల్లో 88% దిగుమతులు ఉన్నాయి. కేవలం మన దేశంలో అయ్యే ప్రొడక్షన్ 12% ఉంది. కాబట్టి మరి 88% పెట్రోల్ ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలి? తర్వాత రష్యా డిస్కౌంట్ ఆయిల్ సప్లై చేసింది, కాబట్టి చాలా లాభపడ్డాం. అందుకని మన అవసరాలతో మన ఎనర్జీ సెక్యూరిటీ కోసం మనం దిగుమతి చేసుకుంటున్నాం తప్ప ఇదేదో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నటువంటిది కాదు. అయినా మనల్ని పదే పదే మన సావరెంటీని క్వశ్చన్ చేస్తుండు. రష్యా నుంచి దిగుమతి చేసుకోవద్దనడు. మనం దరిదాపు రోజు 3 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకునే వాళ్ళం, చివరికి ఇప్పుడు 1 మిలియన్ కు పడిపోయింది. ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంది. తర్వాత అమెరికా నుంచి వచ్చే దిగుమతులు పెంచుకున్నాం అధిక ధరకు. రష్యా కన్నా అమెరికా ఎక్కువ ధర వేస్తుంది, అయినా పెంచుకున్నాం. తర్వాత ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటే అంటే దాని అర్థం ఏమిటి? పరోక్షంగా వార్నింగ్ సిగ్నల్. మీరు ఇరాన్ నుంచి కూడా కొనొద్దు, రష్యా నుంచి కొనొద్దు, వెనుజులా నుంచి కొనండి అనేది కట్టినాడు. గతంలో వెనుజులా నుంచి దిగుమతి చేసి కూడా అభ్యంతరం చెప్పిండు. కానీ మధురోని ఎత్తకెళ్ళిన తర్వాత ఒక 4 రోజుల కింద ఆయిల్ ఇన్వెస్టర్లని పరిచి మీరు వెనుజులాలో మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాడు. అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు వరల్డ్ రిజర్వ్స్ లో, పెట్రోల్ రిజర్వ్స్ లో 19.5%, అరౌండ్ 20% వెనుజులాలో నిల్వలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆక్యుపై చేయండి, ఆయిల్ బావుల్ని ఆక్యుపై చేసి మీరు దీన్ని ఇతర దేశాలకు అమ్మండి. అంటే ఇప్పుడు రేపు వెనుజులాలో ఆయిల్ అమ్మేది ఎవరంటే అమెరికన్ ఆయిల్ కంపెనీ. కాబట్టి పరోక్షంగా అమెరికా నుంచి కొన్నట్టే. అందుకని రష్యా నుంచి కొనొద్దు అన్నాడు, ఇరాన్ నుంచి కొనొద్దు అంటుండు, రేపు అక్కడి నుంచి కొనుక్కోండి అంటున్నాడు. సత్యం గారు, ఇక్కడ ట్రంప్ది ఇంకో వ్యూహంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు వెనిజులా నుంచి వచ్చే ముడి చమురు రిఫైన్ చేయాలంటే రెండు దేశాలు ఉన్నాయి, ఒకటి చైనా, 2 భారత్. అంటే అత్యంత క్రూడ్ ఆయిల్ అంటే మందంగా థిక్గా ఉంటుంది కాబట్టి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? భారత్ ఎంచుకోవడానికి ఇది కూడా ఒక కారణం అని మనం భావించవచ్చు అంటారా? అది ఒక్కటే కారణం కాదు. గతంలో మనం వెనుజులా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం, ఇప్పుడు కొత్తగా చేసుకోవట్లేదు. కానీ మేజర్ షేర్ అక్కడి నుంచి చేసుకోవాలి, వెనుజులా నుంచి చేసుకోవాలంటే వాళ్ళ అమెరికన్ వ్యాపారస్తులకు మనం అండగా నిలబడాలి, పెట్రోల్ కొనుగోలు చేసి. వెనుజులా నుంచి కొంటాం కాబట్టి రష్యా నుంచి, ఇరాన్ నుంచి తగ్గించుకోవాలి, 0 లెవెల్కి రావాలి. ఇది ట్రంప్ యొక్క కోరిక. కాబట్టి అమెరికా ప్రజలకు లోన్ అవుతున్నాం, వాస్తవమే. ప్రతిపక్షాలు విమర్శించేది వాస్తవమే. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి మేజర్ షేర్ రష్యన్ సప్లై చేసేది. ఇప్పుడు రష్యా నుంచి తగ్గించుకొని వెనుజులా నుంచి కొనండి అని చెప్పేసి సలహా ఇస్తే అది పాటించాల్సి వస్తుంది. ఇటువంటి స్థితి చైనాకు మనకు ఉంది. ఎందుకంటే మన డొమెస్టిక్ కన్జంప్షన్ 12 ఉంది, ప్రొడక్షన్ 88% దిగుమతి చేసుకోవాలి. చైనా కూడా అదే పరిస్థితులు ఉన్నది.
మన రెండు దేశాల్లో కూడా ఎనర్జీ సెక్యూరిటీ లేదు. కాబట్టి ఏదో ఒక దేశం నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. దీన్ని గమనించి దీన్ని గమనించి చైనా అసలు పెట్రోల్ డీజిల్ వాడకుండా ఆర్థిక వ్యవస్థ నడిచే విధంగా ఇప్పటికే 40% ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుస్తున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్యారిస్ అగ్రిమెంట్ కి అనుగుణంగా, ఎన్విరాన్మెంట్ అనుగుణంగా దాన్ని ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఇది చూసి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. రెండవది బ్యాటరీలో కూడా టెక్నాలజీ పెంచుతున్నారు. గొప్ప రీసెర్చ్ జరుగుతుంది చైనాలో. అంటే రేపు బ్యాటరీల మీద నడిచే వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తే అసలు పెట్రోల్ డీజిల్ అవసరం లేకుంటే వ్యవస్థను నడిపించాలంటే స్థాయిలో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఈ దగ్గర కూడా పరిణామాలు రావాల్సి ఉందంటారా సార్? ఖచ్చితంగా ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది కదా. నిన్నటి బడ్జెట్ లో రేర్ ఎర్త్ మెటీరియల్స్ కు కారిడార్ 4 రాష్ట్రాలతో కారిడార్ ఏర్పాటు చేస్తాను. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అనేది ఒకటి. తర్వాత రెండోది ఈ ఎనర్జీ మీద కూడా, తర్వాత ఆల్టర్నేటివ్ గా ఇతర రీసెర్చ్ కూడా మనం ఈసారి డైవర్సిఫికేషన్, బడ్జెట్ డైవర్సిఫికేషన్ మొదటి నుంచి ఉన్నటువంటి సంప్రదాయ శాఖలకు కాకుండా ఇట్లా టెక్నాలజీ ఉన్నటువంటి శాఖలకు కొంత డైవర్ట్ చేశారు. రైట్ సార్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ నర్ర విజయ్ గారు నమస్కారం అండి. నమస్కారం. మొత్తంగా చూస్తున్నాం ఇరాన్ మధ్య, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ మాటల యుద్ధం కాస్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయంటున్నారు. 2 రోజుల్లో ఖమేనీ వ్యాఖ్యలకు సంబంధించి అవి నిజమని తేలితే ఏం చేయాలో అప్పుడు చూస్తానంటూ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? దీనికి సంబంధించినటువంటి యుద్ధ మేఘాలు ఆవరించుకొని ఉన్నాయి. మొన్ననే ఇటీవల కాలంలో అణు యుద్ధానికి సంబంధించి వాళ్ళ అణు పరిశ్రమ మీద దాడి చేసిపోయినటువంటి మొత్తం మీద ఇరాన్ ని క్యాప్చర్ చేయాలి, ఆయిల్ ని క్యాప్చర్ చేయాలి అనేది అమెరికా పెట్టుకున్న లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా క్యాప్చర్ చేసి తర్వాత గ్రీన్లాండ్ మీదకి పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో భాగంగా వెనిజులాను తీసేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయిల్, ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ ని కూడా కంట్రోల్ చేసినట్లయితే వాళ్ళ డాలర్ వాల్యూ మెయిన్ ఏంటంటే అమెరికా డాలర్ వాల్యూ పతనం కాకుండా వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నంలో ట్రంప్ ప్రపంచానికి సంబంధించినటువంటి అమెరికా ఆధిపత్యం ప్రస్తుతం ఉన్న ఆధిపత్యం పోకుండా ఉండడానికి కాపాడుకునే ప్రయత్నంలోనే ఇవన్నీ చేస్తున్నారు. యుద్ధాలు, అధ్యక్షులను కిడ్నాప్ చేయడం, గ్రీన్లాండ్ ఆక్రమణ చేయడం, యూరోపియన్ యూనియన్ తో కూడా సంబంధాలు తెంచుకునే విధంగా పోవటం. ఇవన్నీ ఏంటంటే తమ ఆధిపత్యం క్రమంగా తగ్గుతుంది అనేది భావించినటువంటి నేపథ్యంలో తమ ఉనికిని నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ఆధిపత్య ఉనికిని నిలబెట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఆర్థికంగా డాలర్ ని ఎవరెవరైతే దెబ్బ కొడుతున్నారో ఆ దేశాలకు రకమైన హెచ్చరికలాగా చేయడం, మెయిన్ ఆయిల్ ని క్యాప్చర్ చేస్తే మాకు వస్తుంది. అందులో భాగంగానే ఇరాన్ ఇప్పుడు అంతర్గతంలో జరుగుతున్న యుద్ధాన్ని సాగ్గా చూపించి యుద్ధానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే సందర్భంలో ఇరాన్ కి సంబంధించి ఇటువైపు ఇజ్రాయెల్ కూడా సహకారం ఇస్తున్నటువంటి ఉన్నది. ఇజ్రాయెల్ తో కలిసి అక్కడ ఉన్నటువంటి దాన్ని కలిసి ఇక్కడ అంతర్యుద్ధంలో భాగంగా జరుగుతున్నటువంటి పోరులో సంస్కరణల పేరుతోటో అంతర్యుద్ధం ఒక మానవ హక్కుల ఉల్లంఘన చేస్తుంది అనేది, వెనిజులాది ఒక రకమైనటువంటి డ్రగ్స్ మాఫియా అని చెప్పి అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి దాంట్లో వాళ్ళ మానవ హక్కులు ఉల్లంఘన చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొంతకాలం, ఎందుకంటే అమెరికా చెప్పినటువంటి ఒక ఉద్యమకారుడు ఉన్నాడు, ఉద్యమకారుడికి ఉరిశిక్ష వేయకుండా ఉంటే తాత్కాలికంగా యుద్ధం ఆపుతామని చెప్పారు. అందులో భాగంగా ఖమేనీ కూడా ఆ ఉద్యమకారుడికి ఉరిశిక్ష వేసేవాళ్ళు, ఆ ఉరిశిక్ష వేయకుండా కొంతకాలం ఆపారు. ఆపినందుకు 10 రోజులు ఆగాడు. కానీ మళ్ళీ యథావిధిగా దానికి పూర్తి ఏర్పాట్లు మాత్రం చేసుకున్నారు. ఏ క్షణమైన దాడి జరిగే అవకాశం ఉంటది, లేదా ఖమేనీ లొంగిపోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఆయిల్ వాళ్ళు పెట్టినటువంటి పూర్తి డిమాండ్లు అన్ని కూడా ఉన్నట్లయితే ఈజీగా అంగీకరిస్తారు. ఎందుకంటే కొంతకాలం మన ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా వెంటనే ఇరాన్ మీద దాడి చేయకుండా కొంత ఆపాయి. ఆయన ఉరిశిక్ష వేయకుండా ఈ ఖమేనీకి నచ్చజెప్పి ఇజ్రాయెల్ కూడా సిద్ధంగా లేకపోవడం, ఇవన్నిటితోటి కొంత ఒక 10-15 రోజులు ఆగింది. తర్వాత ట్రంప్ అదే రకమైనటువంటి కొనసాగిస్తున్నటువంటిది కనిపిస్తుంది. మొత్తం మీద వాళ్ళ ఆర్థిక ఆధిపత్యము, పోలీస్ ఆధిపత్యం కావచ్చు, ఆర్థిక ఆధిపత్యం కావచ్చు, డాలర్ కు సంబంధించినటువంటి మారకం విలువ, డాలర్ యొక్క ఆధిపత్యం కావచ్చు నిలబెట్టుకోవడం కోసం అమెరికా ఎంతకైనా తెగించే అవకాశం కనిపిస్తున్నది. ప్లస్ ఈ మధ్యకాలంలో చూసినా మనం డాలర్ పెత్తనం కూడా దాదాపు 100 సంవత్సరాలు దాటిపోయింది. 100 సంవత్సరాలు దాటుతున్నటువంటి సందర్భంలో కూడా గతంలో బ్రిటిష్ పౌండ్ కు 100 సంవత్సరాల వరకు చాలా
వాల్యూ ఉండే అంతకుముందు. రైట్ సార్. అంతకుముందు ఒక్క నిమిషం యా సచిన్ సార్ చెప్పండి. యా ఏంటి సార్ మొత్తంగా ఫైనల్ గా ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఇవాళ అమెరికాకు ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సైనిక బలం ప్రపంచంలో సైనిక బలం ర్యాంకింగ్ లో అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇరాన్ 16వ స్థానంలో ఉంది. కాబట్టి రిలేటివ్ గా కంపారిటివ్ గా ఇన్ఫీరియర్ ఇరాన్. దాని దగ్గర ఎన్ని టెక్నాలజీస్ డెవలప్ చేసినా యుద్ధంలో గెలిచే పరిస్థితి ఉండదు. అది ముందే మనకు తెలిసినటువంటి అంశం. రెండవది, ఇరాన్ ప్రజలు మొదటి నుంచి అమెరికా వ్యతిరేకంగా బ్రాటప్ అయి ఉన్నారు. ఏది షా దిగిపోయిన 79 షా దిగిపోయి కొమ్మాయిని వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఒక 45 ఏళ్లుగా వ్యతిరేకతగా దాన్ని ప్రజలు వెరిగి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన అంతర్విద్యంలో ప్రజల్లో చీలికొచ్చిందా, లేకపోతే కేవలం ఉద్యమకారులు ఒక 10,000 మంది 5,000 మంది ఉద్యమకారులు తొందరపడ్డారా, నిజంగా ప్రజల్లో చీలికొచ్చి ప్రజల్లో చీలికొస్తే అమెరికాకు సహకరించే అవకాశం ఉంది. ప్రజలు ఇదివరకే లాగానే ఏకోన్ముఖంగా మాది ఇరాన్ అనేటువంటిది, ఎందుకంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఉన్నారు కాబట్టి దాని వెనకాల అమెరికా ఉందని తెలుసు. కాబట్టి ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఉంటే కొంతకాలం అంతర్గతంగా కూడా ఘర్షణ పడేటువంటి అవకాశం ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లాగా. కానీ ఏదేమైనా టెక్నాలజీ ఉపయోగించుకొని దేశాన్ని లొంగదీసడానికే ప్రియారిటీ ఇస్తాడు ఏది మన ట్రంప్. కాబట్టి ఆయిల్ మొత్తాన్ని చేతిలో పెట్టుకొని పరోక్షంగా చైనాను రష్యాను కంట్రోల్ చేయడానికి, ఇంకా కొంతవరకు అయితే భారతదేశాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. సత్యం గారికి, నర్రా విజయ్ గారికి ఐ న్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తంగా పశ్చిమాసియాలో అయితే యుద్ధ మేఘాలు కమ్ముకున్న పరిస్థితి. 2 రోజుల్లో ఖమేనీ వ్యాఖ్యలకు సంబంధించి రియాక్షన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా ట్రంప్ చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఓవైపు అమెరికా యుద్ధ నౌకలను మోహరించింది, అటువైపు ఖమేనీ ఏమో ఆర్మీతో విన్యాసాలు చేయిస్తున్న పరిస్థితి. సో ఇద్దరి మధ్య చర్చల ద్వారా ఏమైనా సఫలీకృతం అవుతుందా, లేదు చమురు క్షేత్రాలను టార్గెట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఖమేనీని బంధించటమా, ఆ చమురు క్షేత్రాలను కైవసం చేసుకోవటమా, అమెరికా వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం రానున్న రోజుల్లో స్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.